అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది రాజమహేంద్రవరం దానవాయిపేటలోని గాంధీనగర్ పార్క్. ఎంత అందంగా ఉందండి. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు కదా. అంతేకాదండి, ఇక్కడికి చాలామంది ఉదయం సాయంత్రం వచ్చి రకరకాల వ్యాయామాలు, యోగా, ఎక్సర్సైజులు చేసి వాళ్ళ ఆరోగ్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ గాంధీ మార్గాన్ని ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు. సత్యమేవ జయతే అన్న గాంధీ ప్రబోధాలను నమ్ముతూ ఉంటారు. నిత్యం జనగణమన పాడతారు. భారత్ మాతాకి జై అంటూ దేశభక్తిని చాటుకుంటూ ఉంటారు. ఏదేమైనా చూశారుగా ఎంత అందంగా ఉందో ఈ ఉద్యానవనం. విదేశాల్లో ఉన్న పార్కులకు సైతం తీసిపోయిన విధంగా ఉంది. మరి ఇక్కడ మేడిశెట్టి తాతబ్బాయి గారిని ఓ యువకుడు, 90 ఏళ్ల యువకుడు ఉన్నాడండి. ఆయన్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు మనం దానవాయిపేట గాంధీనగర్ పార్కులో ఉన్నాం. పార్కు అనేటప్పటికి ఇవాళ 17వ తారీఖు మార్చి 2025 సోమవారం. అయితే ఇంతకన్నా గొప్పది ఏంటంటే వీళ్ళందరూ కూడా టీనేజ్లో ఉన్న వాళ్ళని మీకు అర్థమవుతుంది కదా, నాతో సహా. అది ఆ టీనేజర్స్ని చూస్తే అసలైన వృద్ధులు ఉన్నారు, యూత్. సాయంత్రం అయ్యేటప్పటికి పిజ్జాలు బర్గర్లు తినేసేసి శరీరాలు పెంచేసి వాళ్ళ అవయవ సౌష్ఠవం వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా లేని పరిస్థితుల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో వీళ్ళు నిత్యం కూడా ఇక్కడికి వచ్చి పార్కులో కూర్చోవటమే కాదు, రకరకాల వ్యాయామాలు చేస్తూ వాళ్ళకి వీలున్నంత ఇదుల్లో ఇక్కడ చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంటే నాలాంటి బద్దకిష్టులు ఉంటారు. సో వాళ్ళు ఒక రోజు వచ్చి రెండో రోజు సర్లే రేపు వెళ్దాంలే అని అనుకునేవాళ్ళు దున్నపోత మీద వాన పడ్డట్టు ఇంతసేపు లేపినా లేవని వాళ్ళం చాలామంది ఉంటాం. కానీ వాళ్ళందరినీ కూడా కొంచెం చైతన్యపరిచి ఇక్కడ ఒక రకమైనటువంటి సుహృద్భావ వాతావరణాన్ని, ఆరోగ్యం అనేది ఎప్పుడు కూడా ఉద్యానవనాల దగ్గరికి వెళితే ఆ వనాల్లో కూర్చుంటే చాలు ఆరోగ్యం వస్తుంది 50%. మిగిలిన 50% మనం చేసుకునే దాన్ని బట్టి చేసుకున్నంత. సో ఆ క్రమంలో ఇక్కడ 90 ఇయర్స్ సో పెద్ద ఆయన లేదా చిన్న టీనేజర్ ఉన్నారు. ఆయన మాటల్లో అసలు ఎందుకు ఈ ఆరోగ్యం అనేది ఎందుకు అవసరం, వ్యాయామం అనేది ఎందుకు అవసరం, రోజు పొద్దున్నే లేచి ఇక్కడికి వచ్చి రావటం అనేది అంత అవసరమా అనేది ఒక్కసారి వారి మాటల్లో వారి పరిచయాన్ని చేసి, అంటే చాలా పెద్ద ఆయన చాలా అనుభవం ఉంది, దశాబ్దాల తరబడి అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని ఒక్కసారి మన ప్రేక్షకులకు పంచే ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సార్ నమస్కారం. నమస్కారం. మీ పేరు? మీ యొక్క మేడిశెట్టి తాతబ్బాయి, ఎంఏ LLB అడ్వకేట్. ఆరోగ్యమే మహాభాగ్యం. అసలు ఈ పార్క్ అనేది ప్రకృతి వైద్యాలయం. ఈ ప్రకృతి వైద్యాలయంలో మీకు ఎవరైతే వచ్చి ఎక్సర్సైజులు కానీ లేదా వాకింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు, యోగా, ప్రాణాయామం ఇవన్నీ ఎవరైతే చేస్తారో ఏజ్ అడ్వాన్స్ అవ్వకుండా ఆప్ చేస్తుంది. నేనే మీకు ఉదాహరణ. 9 రన్నింగ్. సో 89 రన్నింగ్, 90లోకి అడుగు పెడుతున్నాను. నేను ఐఎమ్ ఏ సీనియర్ వాకర్ అండ్ రెగ్యులర్ వాకర్ ఫర్ దిస్ పార్క్. అందుకని నాకు ఎలా ఉందంటే, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, హ్యాపీగా ఉన్నాను. అందరితో మీలాగే, అంటే 50 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారో అంత యాక్టివ్గా కూడా నేను ఉన్నాను. దీనికి కారణం రెగ్యులర్గా వాకింగ్ చేయడం. ఎవరైనా సరే వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, ఎక్సర్సైజింగ్, ప్రాణాయామం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఆరోగ్యం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ₹1 హాస్పిటల్కి ఖర్చు పెట్టనక్కర్లేదు. ఈ సూత్రాన్ని మనం అనుకరించి ఎవరైతే మనం నిత్యం ఈ పార్కును ఇడిచిపెట్టకుండా ఉంటామో అంత ఆరోగ్యంగా ఉంటాం. కారణం బయట పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ బయట అనుభవిస్తున్నాం. వీ నెవర్ టేకింగ్ ఏ ఫ్రెష్ ఎయిర్, వేరేస్ ఇయర్ వీఆర్ గెటింగ్ ప్యూర్ ఆక్సిజన్. మంచి ఆక్సిజన్ వస్తుంది. ఎందుచేత గ్రీనరీ, ఫ్లవర్స్
ఇవన్నీ ఉన్నాయి. ఆ పెట్రోలు అవి వచ్చి బయట ఆ వాయు కాలుష్యం అయిపోతుంది. ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఎంతసేపు మనం ఈ పార్కులో ఉండి పార్కును ఉపయోగించుకుంటామో అంత మన వయసు ప్రొలాంగ్ అవ్వకుండా ఆపుతుంది. ఇది ధర్మం, న్యాయం, రహస్యం. ఆరోగ్యమైన రహస్యానికి ఏంటంటే రెగ్యులర్ వాకింగ్ చేయండి, రెగ్యులర్ సైక్లింగ్ అన్నా చేయండి, ఏదన్నా స్విమ్మింగ్ అన్నా చేయండి. ఎందుకంటే మనం ఆహారం తీసుకుంటూ ఉంటాం, అది ఫ్యాట్ కింద తయారయ్యి కొలెస్ట్రాల్గా తయారయ్యి హార్ట్ కానీ సున్నిత అవయాలకే కొట్టేస్తూ ఉంటుంది, కిడ్నీ, లివర్, ఇవన్నీ. అంచేత ఇవి కాపాడుకోవాలి అంటే రెగ్యులర్ వాకింగ్ చెయ్యండి, బద్దకించకండి. రెగ్యులర్గా మీరు సైక్లింగ్ కానీ, వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ప్రాణాయామం కానీ ఎప్పుడైతే చేశారో ఆరోగ్యం అంతా మీ చేతిలోనే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవ. ఇక్కడ తాతబ్బాయి గారు చెప్పారు. ఒకసారి తాతబ్బాయి గారు చెప్పిన దాంట్లో నిజం ఉంది, సత్యం ఉంది. ముఖ్యంగా ఏంటంటే మనం రోజు చూస్తూ ఉంటాం, చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ చేత డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చేయించారు ఇవాళ. అవన్నీ తీద్దాం అనుకున్నాను, ఎప్పుడో వీలు పడినప్పుడు మళ్ళీ తీస్తా. మా మార్వాడి మిత్రులందరూ కూడా సో రెగ్యులర్గా ఆయన 90 ఇయర్స్కి వస్తుంటే వాళ్ళందరూ 70s ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ కూడా దే ఫాలో తాతబ్బాయి గారు. అంటే ఎందుకు అంటే ఎవరో ఒకరు మనల్ని మొళ్ళ కింద పెట్టి పొడవకపోతే, అది ఇంట్లో మన భార్య అయినా భర్తను పొడవాలి, భర్త అయినా భార్యను పొడవాలి, బతికిస్తే అయితే భార్య. సో ఏదో ఒక రీతిలో మనల్ని వెనక ఉండి మనకి సపోర్ట్ ఇవ్వకపోతే మనం చేయలేమండి. ఆయన గదమాయిస్తున్నాడు, అక్కడ చూస్తున్నాను. చప్పట్లు కొట్టమంటారు, 5 సార్లు కొట్టేటప్పటికి మనకి నీరసం వస్తుంది. ఇప్పుడు నేను 56కే ఏదో ఒక వెళ్ళి చూపించేటప్పటికి షుగర్ ఉంది అనేటప్పటికి సగం ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. ఎందుకని షుగర్ని భయపెట్టే వాళ్ళు కొందరు, ఏం లేదులే అనేవాళ్ళు కొందరు. ఏం లేదన్న వెంటనే జిలేబీ తినేస్తాం. ఆ మన్నాడు మనకి ఏంటి ఎఫెక్ట్ తెలుస్తుంది. తెలిసిన తర్వాత అమ్మో ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకుంటాం. ఇలా డైలమాలో పిచ్చి పిచ్చిగా వెర్రిగా మన ఆరోగ్యాలు అటు ఇటు 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 ఒక సక్రమమైన దారిలో వెళ్ళట్లే మనం ఎవరం కూడా. సో అటువంటి స్థితిలో ఈ తాతబ్బాయి గారు నిన్న కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే 90 ఏళ్ళు వచ్చి ఎవరైనా అయితే ఏమంటారంటే ఈ జీవితం ఇలా వెళ్ళిపోతే చాలు అంటాం. మనం 50 ఏళ్ళకే అనేస్తున్నాం, కానీ ఆయన 90 ఏళ్ళ తర్వాత ఇంకొక 10 ఏళ్ళు ఉండాలనుకుంటున్నానమ్మా, మిమ్మల్ని అందరినీ కొంచెం జాగ్రత్తగా సరైన దారిలో పెట్టాలనుకుంటున్నానని. అంటే దట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ గివ్స్ బూస్ట్ అనమాట. ఆ బూస్ట్ అనేది మనకి కావాలి. ఇళ్లలో కూడా ఎక్కడైనా సరే ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ఇంకొకరు ఎవరో ఒకరు మనల్ని తొయ్యకుండా మనకి మనం ఇండివిజువల్గా చేసినప్పుడు అది ఫెయిల్ అయ్యింది అనుకోండి, ఫెయిల్ అయితే అయ్యి బాబోయ్ నేనే చెప్పకుండా ఎవరికి చెప్పకుండా చేశాను కాబట్టి ఇలా అయ్యింది అని బాధపడతాం. అదే కనుక ఒక సపోర్ట్ ఉన్నప్పుడు అది నిజంగానే కొంచెం సక్సెస్ అవ్వలేదు, అప్పుడు కూడా ఏం పర్వాలేదు, నెక్స్ట్ టైము బెటర్ లక్ అని చెబుతూ ఉంటారు. ఈ ధైర్యానికి ప్రతీక మా తాతబ్బాయి గారు. మరిన్ని విషయాలు ఇంకొన్నిసార్లు కూర్చున్నప్పుడు, ఈసారి వాళ్ళందరి చేత కూడా సార్ చాలా చోట్ల చూస్తున్నాం, పెద్దవాళ్ళందరూ కూడా శుభ్రంగా యాక్టివ్గా ఉంటున్నారు. మనం ఫేస్బుక్లో అక్కడ సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఆరోగ్యానికి చిరునామా ఏంటంటే ఉద్యానవనం. అందులో మీలాంటి వాళ్ళు ఏంటంటే కేర్ ఆఫ్ అడ్రస్. థ్యాంక్ యూ. మీ ప్లీజ్ స్టాండ్ అప్. Please stand up. Study. Dance baby dance. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చిక్కు చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా, లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగ్గా ఉండు తీగలాగా. भारत माता की जय। गणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे
तव शुभ आशीष माघे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. చూసారుగా, ఇదండి ఈరోజు గాంధీనగర్ పార్కులో ముచ్చట్లు. రండి, పొద్దున్నే బద్ధకాన్ని వీడి పొద్దున్న నిద్రను మాని పడు సినిమాలో సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలోలాగా తెల్లారింది లేకెండో కొక్కరొక్కో మంచాలింక దిగండో కొక్కరొక్కో పాములాంటి రాత్రి పడగదించిపోయింది భయం లేదు నిద్ర ముసుగు తీయండి సావులాటి చీకటి సూరు దాటిపోయింది భయం లేదు సాపలు సుట్టేయండి ముడుచుకున్న రెక్కలిరిసి పిట్ట చెట్టు ఇడిసింది మూసుకున్న రెప్పలిరిసి సూపులెగరనియండి తెల్లారింది లేగండో కొక్కరొక్కో మంచాలింకది